దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. మనతో పాటు డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఉన్నారు. కన్నెగంటి రమేష్ గారు ఇంటర్నేషనల్ అఫేర్స్, అంతర్జాతీయ సంబంధాల్లో ఎక్స్పర్టు, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ మీద కూడా చాలా అద్భుతంగా అధ్యయనం చేస్తూ పరిశోధన చేస్తూ ఉన్న వ్యక్తి. అనేక వ్యవస్థలతోటి ఆయన అనుబంధంతో ఉన్నారు. అనేక వ్యవస్థలు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. భారతదేశం అన్ని రకాలుగా సెక్యూర్డ్గా ఉండాలనేది ప్రధాన లక్ష్యము. అందులో హ్యూమన్ సెక్యూరిటీ అనేది ఆయన ఎంచుకున్న టాపిక్. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలని, అందులో మన భారతదేశం యొక్క పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రమేష్ గారు. మోస్ట్ కరెంట్ టాపిక్ ఇంటర్నేషనల్ స్టాండ్ పైన, వేదిక పైన ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ గాజా వేదికగా జరుగుతోంది. దీన్ని ఎలా చూస్తున్నారు? ఈరోజు ప్రజెంట్ స్టేట్ ఆఫ్ని స్థితిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? శర్మ గారు, ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ భద్రత రక్షణపరమైన అంశాల్లో అతి కీలకమైన అంశంగా ఇజ్రాయెల్ పాలెస్టైనాలో ఒక భాగమైన గాజా స్ట్రిప్ని పరిపాలిస్తున్న హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి మధ్య 7th అక్టోబర్ 2023న సుకోత్ అనే ఒక ఫెస్టివల్ జరుగుతుంది వాళ్ళకి, ఇజ్రాయలీ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం. ఆ ఫెస్టివల్లో నృత్యాలతో, డాన్సులతో ఆనందంగా ఉన్న ఒక సమయంలో గాజా నుంచి ఫెన్స్ని బద్దలు కొట్టుకొని బోర్డర్ని ఇజ్రాయెల్లోకి, దక్షిణ ఇజ్రాయెల్లోని సెదరత్ అనే ఒక టౌన్లోకి, దాని చుట్టుపక్కల ఉన్న కిబ్బూజ్ అంటారు. కిబ్బూజ్ అంటే కమ్యూనిటీ వే ఆఫ్ లివింగ్ టుగెదర్, అంత కలిసికట్టుగా ఒక కమ్యూనిటీ సమూహంగా కామన్ కిచెను, కామన్ అగ్రికల్చరు, కామన్ ప్రాఫిట్ షేరింగ్ ఒక కాన్సెప్ట్, అది కిబ్బూజ్ అంటారు. అలాంటి వాటి మీదగా దాడి చేసి 1400 మందిని చంపడం జరిగింది హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది since I was a student in Israel, I studied in Israel, in Hebrew University, in Tel Aviv University, in International Institute for Counterterrorism at Israel, Herzliya, and I had the opportunity to be at a Palestinian place, ఆ రోజుల్లో Ramallah, Bethlehem, Jesus Christ పుట్టిన ప్లేసు, the birthplace of Jesus Christ, Bethlehem, and also Ramallah, Temple Mount or Dome of the Rock, Western Wall or Wailing Wall, డెడ్ సీ, రెడ్ సీ, సీ ఆఫ్ గలలీ, ఈ ఏరియాలు, ఇలాత్ అంటే మనకి గోవా ఎట్లాను భారతదేశానికి, ఇజ్రాయెల్కి ఇలాత్, ఈఐఎల్ఏటి, ఇలాత్ అనే ఒక టౌన్, కోస్టల్ టౌన్ కింద ఈజిప్ట్కి దగ్గరలో ఉంటుంది, అది ఇంపార్టెంట్. తర్వాత గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలం, మూడింటిని కలిపి పాలెస్టైనా సార్వభౌమాధికార దేశంగా ఏర్పడటానికి పాలెస్తీనియన్లు చేస్తున్న స్ట్రగుల్కి ఇండియా హ్యాస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ ఆఫ్ ఏ పాలెస్తీనియన్ స్టేట్హుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇండియా ఆల్సో బిలీవ్స్ ఇన్ వెరీ ఫార్మ్లీ, స్ట్రాంగ్లీ, సిన్సియర్లీ two-state solution, Israel, Palestine living side by side with peace and brotherlyhood. This has been India's stance on Israel-Palestine issue. ఇక్కడ ఏం జరిగిందంటే, గాజా స్ట్రిప్లో హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. హౌ డు యూ డిఫైన్ టెర్రరిజం? Who is a terrorist organization? How is it different from a political party? iDream ప్రేక్షకులకి ఈ ప్రోగ్రాం ద్వారా సీనియర్ పాత్రికేయులు శర్మ గారి సమక్షంలో ఉగ్రవాదానికి, టెర్రరిజము, ఉగ్రవాదము, రాజకీయ పార్టీకి ఉన్న తేడా ఏంటి అంటే, ఆర్థికపరమైన, భౌగోళికపరమైన, రాజకీయపరమైన, వర్తక వాణిజ్యపరమైన లక్ష్య సాధన కోసము ఒక పొలిటికల్ పార్టీ పనిచేస్తుంది. కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుంది అక్కడ. ఒక రాజ్యాంగము, ఒక విధి విధానము, ఒక లిఖితపూర్వక రాజ్యాంగం ప్రకారం ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారంలో రావడంలో తప్పు లేదు. అబ్రహాంగా చెప్పేది డెమోక్రసీ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్.
బట్ వాట్ ఈజ్ రాంగ్ హియర్ అన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హింసని ఆయుధంగా మార్చి యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ పొలిటికల్, రిలీజియస్, అండర్లైన్ రిలీజియస్, ఎకనామిక్ అండ్ టెరిటోరియల్ ఎండ్స్ ఈజ్ ద ప్రాబ్లం. హింసని ఆయుధంగా మరల్చి హింస ద్వారా రాజకీయ లక్ష్యాలు, భౌగోళికపరమైన లక్ష్యాలు, ఆర్థికపరమైన లక్ష్యాలు, వర్తక వాణిజ్య వ్యాపార లక్ష్యాలు కనుక సాధిద్దాం అనుకుంటే అది మతపరమైన కూడా అంశాలు కూడా 100% రిలీజియస్. అంటే ఇఫ్ యూ హ్యావ్ రిలీజియస్ ఇంటెంట్, ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ రిలీజియస్ ఇంటెన్షన్ టు అచీవ్ దట్ ఎండ్, యు ఆర్ యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్. హింసని ఆయుధంగా మార్చి రాజకీయపరమైన, మతపరమైన, ఆర్థికపరమైన, భౌగోళికపరమైన లక్ష్య సాధన చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ముద్రించాలి. రాజకీయంగా అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడేమో హింస ఉంటుంది. సో వైలెన్స్ ఆర్ హింస ఈజ్ నాట్ ద సొల్యూషన్, ఈవెన్ దో యువర్ ఎండ్ ఈజ్ వెరీ ఈగాలిటేరియన్ ఇన్ నేచర్. సమసమాజ స్థాపన చేస్తాను అనే పేరుతో, సామాజిక న్యాయం చేస్తాననే పేరుతో హింసని ఆయుధంగా వాడి నీ ఇష్టం వచ్చినట్టు గన్ను తీసుకొని పేద, బిక్కి, చిన్న, పెద్ద, మహిళ, వృద్ధులు అందరినీ పిట్టల్లో కాల్చినట్టు కాల్ చేస్తానంటే మట్టుకి ఇట్ ఈజ్ హైలీ డిప్లోరబుల్, ఇన్హ్యూమన్ అండ్ బార్బరిక్. సో ఇట్ ఈస్ ఎ ghastly act of terror. By all counts, it has to be counted and countered. So India took a stance where it declared, the Honorable Prime Minister of India declared Hamas as a terrorist organization did a very, very inhumanly and heinous crime. It's a block on humanity. మానవ జాతి మీదే మచ్చ, కళంకము ఇది చేయటం. ఇది టెర్రరిస్టులుగా వచ్చి వేరే దేశానికి సంబంధించిన ఫెన్సింగ్ని తొలగించేసి లోపలికి వెళ్ళి వృద్ధుల్ని, మహిళల్ని, పిల్లల్ని కాల్ చేయటం అనేది, ప్లస్ హాస్టేజ్ అంటే బందీలుగా వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళటం అనేది, వీడియోలు తీయటం, వాళ్ళ చంపటం అనేది చాలా క్రూరమైన పని అని భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారత్ వాయిస్ వినిపించారు. టు దట్ ఎక్స్టెంట్ ఏ సభ్య సమాజంలో ఎవరైనా సరే దే విల్ డెఫినెట్లీ టేక్ ద సేమ్ స్టాండ్స్. హమాస్ని వీళ్ళు క్యాప్చర్ చేయడానికి ఇజ్రాయెల్ వాళ్ళు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అది చాలా డేంజరస్ టర్న్ అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ హౌ డు ఐ న్యూట్రలైజ్ మై ఎనిమీ, నా శత్రు దేశాన్ని నేను ఏ విధంగా చేయాలి. ఇక్కడ 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 ప్రాబ్లం ఏంటంటే అండి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్యాలెస్టీనియన్స్ డూ హ్యావ్ ద రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఈజీగా సమాధానం చెప్పే అంత చిన్న ప్రాబ్లం కాదు ఇది. అదే ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ఇష్యూ. Palestinians do have the right to rule themselves. స్వపరిపాలన, స్వయం పరిపాలన తప్పనిసరిగా ప్యాలెస్తీనియన్లకు చేసుకునే హక్కు ఉంది. నో వన్ ఈజ్ డినయింగ్ దట్. ఇండియా హ్యాస్ బీన్ supporting the cause of Palestine for a long time. We still, even today, Indian government and people of India, we the people of India, we are supporting a peaceful, sovereign Palestinian state living side by side with a sovereign, peaceful Israeli state. To that extent, our policy has been very, very crystal clear. The problem comes when violence takes its disproportionate ugly face and killing innocent civilians or innocent children or old age people or whoever it is. This is where the problem comes. This is where India is very much determined and also given its stance that whatever Hamas
as a terrorist organization did should be condemned, and we have condemned it by all counts. అంటే సొరంగాలను ఆక్రమించడం అనేది ఇప్పుడు ప్రధానమైన వాళ్ళు ఇదిగా తీసుకున్నారు కదా ఇజ్రాయెల్. టన్నెల్స్ ఇంగ్లీష్లో, తెలుగులో సొరంగం మీరు అన్నట్టు. గాజా నుంచి ఇజ్రాయలీ దేశంలోని ఇజ్రాయలీ దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్రామాలు కానీ టౌన్స్లో కానీ టన్నెల్స్ ద్వారా ఈ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, హమాస్ వైలెన్స్ వాళ్ళు వచ్చి చంపేసేశారు అనేది ఒకటి. రెండు, ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్, వరల్డ్ ఫేమస్ ఫర్ ఇట్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్, వెరీ వెల్ నోన్ సెక్యూరిటీ లెవెల్ ఆర్గనైజేషన్, దాని కళ్ళు గప్పి, మొసాద్ కళ్ళు గప్పి, హౌ కుడ్ దే ఇజ్రాయెల్ ఎలా ఎంటర్ అయ్యారు అనేది యాక్చువల్లీ మొసాద్ని మోసం చేయగలిగి, మొసాద్కు తెలియకుండా ఇమేజరీ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ దట్ ఎగ్జిస్ట్. వాటన్నిటినీ ఇవేట్ చేసి సక్సెస్ఫుల్గా మెనోవర్ చేసి ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రాంతంలోకి హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎంటర్ అయ్యింది అనే దాని మీద, ప్లస్ సొరంగాలు, టన్నెల్స్ ఉపయోగించుకొని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ దట్ హమాస్ గాట్ ఇన్ టు ఇజ్రాయలీ టెరిటరీస్. 30 సొరంగాలు కనిపెట్టారు. ఇంకొకటి 20 minutes టైంలో 5,000 ర్యాకెట్స్ని గాజా నుంచి ఇజ్రాయలీ టౌన్స్ మీద, గ్రామాల మీద, కిబ్బూజ్ మీద వేశారు. 2. 3, మన ప్రేక్షకులు కూడా చెప్పాలి, మధ్యధరా సముద్రము, మెడిటేరియన్ సీ, ఇజ్రాయెల్ మ్యాప్ కనుక తీసుకుంటే ఒక పైన లెబనాను, సిరియా అటు నార్త్ ఈస్ట్ వైపు ఉంటే, ఇటు జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ సైడు జోర్డాన్ అనే ఒక దేశం ఉంటే, దక్షిణ భాగంలో ఇజ్రాయెల్ దక్షిణ భాగంలో కింద ఈజిప్ట్ అనే దేశం ఉంటే, యువతల పక్కన మధ్యధరా సముద్రం ఉంది. ఈ గాజా అనే ఏరియా ఏదైతే ఉందో ఒక పక్కన 42 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, మధ్యధరా సముద్ర తీర ప్రాంతం గాజాకి ఉన్నది. ఈ గాజాలో పాలస్తీనియన్స్ నివసిస్తున్నారు. 2005లో ఇజ్రాయెల్ డిజెంగేజ్మెంట్ ప్లాన్ అనేది ఒకటి తీసుకొచ్చి కంప్లీట్గా గాజా నుంచి ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ తమను తాము స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకున్నాయి. అక్కడి నుంచి సైన్యాన్ని తీసుకొచ్చేసినాయి ఇజ్రాయెల్లోకి. 2005 నుంచి ఇవాళ 2023 సంవత్సరం వరకు, సిన్స్ 2005 till today in 2023, Gaza is being ruled by Gazans or otherwise Palestinians, and the ruling party has been Hamas for the last couple of years, who believed in violence as a tool, who never recognized the very idea of Jewish state. అంటే ఇజ్రాయలీ స్టేట్ని ఎర్ర సముద్రంలో కలుపుతాం అనేది వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక ఇంపార్టెంట్ ఎజెండా హమాస్ది. సో గివెన్ దీస్ రియాలిటీస్, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కోస్టల్ స్ట్రెచ్ ఉందని చెప్పానండి, 42 kilometers. ఆ కోస్టల్ స్ట్రెచ్లో నుంచి చాలా స్మగుల్డ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ని గాజాలో ఉన్న హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కుడ్ అమాస్. సో 1 ఈజ్ త్రూ టన్నెల్, స్వరంగ మార్గం ద్వారా ఇజ్రాయెల్లోకి ప్రవేశించి ఇజ్రాయెల్లో 7th Octoberన చాలామందిని చంపేయటము ఈ హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గాజా నుంచి ఇజ్రాయెల్లోకి. 1 భూ మార్గము, 2 గర్భ మార్గము అంటే టన్నెల్ ద్వారా, సొరంగం ద్వారా, 3 కోస్టల్ ఆర్ సముద్ర తీర ప్రాంతము, 4 వాళ్ళు పారాచూట్స్ వేసుకొని వాయు మార్గం ద్వారా కూడా వాళ్ళు బోర్డర్ జంప్ చేసి ఇటు ఇజ్రాయెల్ ఏరియాలోకి వచ్చి చంపడం జరిగింది. సో నేను మన iDream ప్రేక్షకులకి, భారతదేశానికి మీరు అనుమతిస్తే భారతదేశానికి మనకి దీని మూలన వచ్చే లాభం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి, భారతదేశం ఎటువంటి జాగ్రత్తతో ఉండాలి అంటే భద్రతా పరంగా కానీ, డిఫెన్స్ సెక్యూరిటీ స్ట్రాటజీ పరంగా కానీ, why should we be worried about whatever is happening in Israel and Palestine, and why should we be worried about our border, land border, coastal border,
cyber space, and also air space. And who are our neighbors? భారతదేశానికి గివెన్ ది కాంటెక్స్ట్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ దీని తర్వాత అంటకొద్దాం మనం. దీనికి ఫుల్ స్టాప్ ఉంటుందా? ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ మధ్య ఎవరి అప్పర్ హ్యాండ్ సాధించబోతారు? అది ఎప్పుడే జరుగుతుంది? పాలస్తీనియన్స్ వాళ్ళు పాలించుకునే పరిస్థితి వస్తుందా? హమాస్ చేతిలోకి అది వెళ్ళిపోతుందా? అది మీరు ఏ విధంగా అంచనా వేస్తున్నారు? మీరు 2-3 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న మీరు అడిగింది ఈ హమాస్కి ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు ఆగుద్ది, నెంబర్ 1. నెంబర్ 2, ప్యాలెస్టైనా ఇజ్రాయిలు పక్కపక్కన శాంతియుతంగా బతకగలవా? రెండు దేశాలుగా, స్వతంత్ర దేశాలుగా. 1948 మే 14న ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడితే ఐక్యరాజ్య సమితిలో జరిగిన యుఎన్ పార్టీషన్ ప్లాన్ ప్రకారము ప్యాలెస్టైనా అనే స్టేట్ కూడా అప్పుడే ఏర్పడాలి. కానీ అప్పుడు ప్యాలెస్టీనియన్స్ అంగీకరించాల ఇది ఐక్యరాజ్య సమితి ప్లాన్ని. యుఎన్లో జరిగిన దాని మీద. కానీ ఇజ్రాయలీసు ఆ ప్లాన్ని అడాప్ట్ చేసుకొని ఇమీడియట్గా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు ఆన్ 14th May 1948. ఇది రెండో ప్రశ్న మీరు అడిగింది. మూడో ప్రశ్న అన్నిటికీ మించి ఇజ్రాయెల్ ప్యాలెస్టైనా మధ్య జరుగుతున్న ఈ గొడవలో ప్యాలెస్టైనా అనే ఒక స్టేటు సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ఇప్పటికైనా ఎమర్జ్ అవుద్దా, ఆ కళ కలగానే మిగిలిపోద్దా అనేది మూడో ప్రశ్న. మొదటి ప్రశ్న మీరు అడిగినది హమాస్కి ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం ముగిసే అవకాశం ఉన్నదా? ఎస్ ఆర్ నో, బోత్. ఎస్ అండ్ నో, బోత్. ఐ టెల్ యూ. ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే గాజాలోకి చొరబడి మిలిటరీగా టేక్ ఓవర్ చేసే ప్రయత్నంలో ఉంది. నాట్ ఓన్లీ ఎయిర్ బాంబింగ్స్, ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాం. సో కొలెటరల్ డ్యామేజ్ జరగకుండా, అంటే తెలుగులో చెప్పాలి అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను వేరే దేశం మీద దాడి చేసి హాస్పిటల్సు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, స్కూల్స్, కాలేజెస్, లేకపోతే బాగా రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాలని కవర్గా ఉపయోగించుకొని అక్కడ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే శత్రువు, ఇక్కడ ఈ కేసులో ఇజ్రాయెల్ ఎప్పుడైతే తిరిగి దాడి చేసిందో హమాస్ మీద, హమాసు తెలివిగా వ్యూహం ప్రకారము ఈ జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాక్కుని ఉండటం మూలాన, ఇజ్రాయెల్ వేసే బాంబుల మూలాన ఎంతోమంది అమాయకులు కూడా బలైపోతున్నారు. ఎప్పుడైతే ఇన్నోసెంట్ సివిలియన్స్ ఆర్ కిల్డ్, ఆబ్వియస్లీ ద హోల్ కామిటీ ఆఫ్ నేషన్స్, ప్రపంచంలో ప్రతి దేశం తప్పనిసరిగా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి దే పుట్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ఇజ్రాయెల్ టు స్టాప్ బాంబింగ్స్, ఈవెన్ దో హమాస్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పోరాటంలో, ఫైట్స్లో సామాన్యుడికి ఇన్నోసెంట్కి బలి అవ్వటం అనేది అది ఎవరు అబ్సల్యూట్లీ నోబడీ, నో సేన్ పర్సన్ will ever appreciate if civilians are getting killed, because I have a problem with you. Suppose if it is a military to military problem, it's a proportionate problem. Let's say Israeli defense forces fighting Palestinian army, suppose if it is a proportionately done, it is a different ball game altogether, but it is disproportionately done. Israeli defense forces are fighting against a terrorist organization, so-called terrorist organization. From the United Nations, from the European Union, from the US perspective, it is a terrorist organization, including our Prime Minister also called it as a terrorist organization. So, oka asymmetric warfare antaru ma military paribhashalo. Asymmetric warfare means warfare between two unequals. In a way, oka terrorist organization ki ఒక మిలిటరీ ఆర్మీకి జరుగుతున్న ఒక యుద్ధం ఏదైతే ఉందో ఇది అసిమెట్రిక్ వార్ఫేర్. అంటే ఒక దొంగ పోలీసు లేకపోతే ఒక క్రిమినల్ అండ్ ఒక పోలీసింగ్ మధ్య క్రిమినల్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కిల్లింగ్ సో మెనీ సివిలియన్స్. అవును, టెర్రరిస్టిక్ అప్రోచ్ యాటిట్యూడ్తో ఒకటి ఉంది. ఇంకోటేమో ఇజ్రాయెల్ మన మిలిటరీ అంటే ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది. సో అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కొత్త మిలిటరీ
ఎపిసోడ్ ఆర్ ఈ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆన్ 7th October 2023 happened between Israel and Hamas is a case to study. It's a case study actually. ఒక కంప్లీట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ముద్రపడిన ఒక అత్యంత స్వల్ప సంఖ్యలో ఉన్న వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్తో ఇట్ కుడ్ బ్రింగ్ ఎ మైటీ ఇజ్రాయలీ ఆర్మీ టు ఇట్స్ నీస్ in this particular episode is actually a wake-up call for many countries, including India. For every country almost, you can For say. every country on planet Earth. Israel లాంటి మిలిటరీ సుపీరియర్ కంట్రీనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా రూపొంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్తో ఉన్న లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్తో ఉన్న ఒక ఆర్గనైజేషన్ ఇఫ్ ఇట్ కుడ్ ఇన్వేడ్, కిల్ అండ్ దెన్ bring a lot of bloodshed. So we got to think twice, not only from Indian point of view or India's this thing, but also everywhere on the planet Earth. So అంటే యుద్ధ రీతి, యుద్ధ నీతి 21వ శతాబ్దంలో మళ్ళీ రీఅఫర్మేషన్, రీకన్సిడరేషన్, రీకాలిక్యులస్ గేమ్ మార్చాల్సిన పరిస్థితికి వచ్చేసింది. No longer it is ట్రెడిషనల్గా వెళ్తామంటే అవ్వదు. ఇట్స్ నాట్ ఇట్ ఈస్ నాన్ ట్రెడిషనల్. మళ్ళీ రీడిఫైన్ చేసి అసలు నిర్వచనాన్నే మార్చి మళ్ళీ పునర్నిర్వచించే స్థాయికి ఈ ఇజ్రాయెల్ అంటే యుద్ధంలో ఇప్పుడు నీతి లేదు కదా అక్కడ. ఇక్కడ లేదు, దెర్ ఇస్ నథింగ్ సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. న్యూ థియేటర్ ఆఫ్ వార్ఫేర్ ఒకటి కొత్తగా ఎమర్జ్ అయింది ఇప్పుడు. 7th October 2023 విల్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో. అంటే అతి తక్కువ మంది మనుషులు ఉండి వాళ్ళ దగ్గరకు ఉండే శక్తి, వాళ్ళకు ఉండే వెపన్స్ లేకపోతే ఉండే శక్తులతో ఇజ్రాయిల్ అంటే ఒక బలమైన దాన్ని వాళ్ళు ఫేస్ చేసేసి 14 మందిని చంపగలిగారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది నాట్ ఓన్లీ ఒక యుద్ధం అనేది బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ హమాస్. మొత్తం పాలస్తీనా కూడా హమాస్ అండ్ ఇజ్రాయిల్ అనుకుందాం, సిన్స్ ఇట్ ఈజ్ ఇన్ పాలస్తీన్. మొత్తం ప్రపంచం మొత్తానికి ఒక పెద్ద గుణపాఠము. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రీచ్ చేశారు. అదే వీ హ్యావ్ టు బి అలర్ట్. నో లాంగర్ వీ కెన్ సే అండ్ రిలాక్స్. మనం ఏదో నీజర్క్ రియాక్షన్, అప్పటికప్పుడు లేచిన ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచినట్టు ఏదో సగం పనులు చేస్తే కుదరదు. ఇప్పుడు ఇజ్రాయెల్కి జరిగిందే భారతదేశంలో జరగచ్చు. 24/7 360 days మనము 365 days వీ హ్యావ్ టు బీ ఆన్ అవర్ టోస్. అనేది ఈ సంఘటన మనకి రుజువు చేస్తున్నది మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి హంబుల్ సబ్మిషన్ ఏంటంటే మీకు ఈ ప్రోగ్రాం ద్వారా ప్యాలెస్టైనా అనే ఒక ప్రాంతము 3 భాగాలుగా 3 ముక్కలుగా ఉన్నది. ఒకటి గాజా ముక్క, ఇంకోటి వెస్ట్ బ్యాంక్ ముక్క, ఇంకోటి ఈస్ట్ జెరూసలం ముక్క. ఈ 3 ముక్కల్ని కలిపి ప్యాలెస్టైనా దేశంగా, స్వతంత్ర దేశంగా వాళ్ళు డిక్లేర్ చేసుకుందాం అనేది వాళ్ళ ఆలోచన. ఎవరి ఆలోచన? ప్యాలెస్టైన్ల ఆలోచన. అందులో తప్పులేదు. ముఖ్యంగా వెస్ట్ బ్యాంక్లో ఉన్న ప్యాలెస్టీనియన్స్, యాసర్ అరాఫాత్కి సంబంధించిన లెగసీ ఉన్నవాళ్ళు, దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ కంప్లీట్ వైలెన్స్. మొహమ్మద్ అబ్బాస్ గారని ఆయన హీ బిలీవ్డ్ ఇన్ నాన్ వైలెంట్ మీన్స్. అంటే సో మెనీ ప్యాలెస్టీనియన్స్ బిలీవ్డ్ ఇన్ నాన్ వైలెంట్ మీన్స్ ఆఫ్ అచీవింగ్ ది ప్యాలెస్టీనియన్ స్టేట్హుడ్. అంటే మన మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతమే కదా భారతదేశం. అబ్సల్యూట్లీ. సో అక్కడ వరకు we all must support the Palestinian cause till that point. But the moment you take Hamas as a terrorist organization wanted to achieve by killing many innocent people in the next door, that is in Israel, then we will definitely find a problem with that. So we have to condemn what Hamas has done. We have to support and appreciate what the Palestinian Authority or Palestinian Liberation Organization has been doing to achieve its statehood through peaceful electoral democratic process. This we have to condemn by Hamas, whatever it has done. Already we have condemned. So this distinction has to be very clear. So there is no policy paralysis here. Very crystal clear policy preparedness మనకి క్లియర్గా ఉంది. అది ఇప్పుడు మనకి ఈ మొత్తం సిచ్యువేషన్లో దీని ముగింపు ఏముంటుందండి? ద అల్టిమేట్ ద కంక్లూజన్ ఆర్ ద ముగింపు మీరు చెప్పినట్టు ఉండాలి అంటే
తప్పనిసరిగా భారతదేశము ఇట్ హ్యాస్ టు యూజ్ ఎవ్రీ క్రైసిస్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ అంటారు. న్యాయకత్వం రాజ్యం వీరభోజ్యంలాగా వీరులదే రాజ్యం అన్నట్టు ఎవరో నాయకత్వం పళ్ళెంలో పెట్టి ఎవరు భారతదేశం ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ని ఇటు హమాస్కి సంబంధించి లేదా పాలస్తీనియన్ అథారిటీకి సంబంధించిన వాటి ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి ఇండియా షుడ్ ప్లే ఏ మీడియేటింగ్ రోల్ టు బ్రింగ్ ద వారింగ్ పార్టీస్ టుగెదర్. కొట్టుకుంటున్న ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి ఈ పంచాయతీని ఒక పెద్దన్న పాత్ర పోషించి భారతదేశం దౌత్యపరంగా న్యాయపరంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా చూసినా కానీ భారతదేశం ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ని అంతం చేసి వరల్డ్ పీస్. ఎందుకంటే దిస్ పర్టిక్యులర్ conflict between Israel and Hamas has the potential to divide the world into two groups: Christian world, Jewish world, Islamic world, Hindu world. It has that kind of potential, dangerous turn of religious tenors to this, religious tremors, and also it has the economic tremors, it has the political tremors, it has the strategic or defense security wise ట్రెమర్స్. అంటే తెలుగులో చెప్పాలంటే భూ ప్రకంపనలు, అన్ని ప్రకంపనలు వచ్చేస్తాయి. అన్ని రాజకీయ ఆర్థిక దౌత్య వర్తక వాణిజ్య వ్యాపార సాంస్కృతిక ప్రకంపనలు తీసుకురాగలిగిన ఒక ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ని వీ గాట్ టు నిప్ ఇట్ ఇన్ ద బడ్. అంటే మొగ్గలోనే తుంచేయటం మనందరికీ శ్రేయస్కరం. హైదరాబాదు, భారతదేశంలో ఉన్న హైదరాబాదు లేదా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఎఫెక్టెడ్ ఇఫ్ దెర్ ఈజ్ నో పీస్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ ఇన్ ద ఏరియా కాల్డ్ మిడిల్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏషియా. సో వీ గాట్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్లో ఇండియా వర్సెస్ ఇజ్రాయిల్ ఎలా ఉన్నాయి రిలేషన్స్? ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఇజ్రాయెల్, భారతదేశానికి ఇజ్రాయెల్కి ద్వైపాక్షిక సంబంధాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు రైట్ నౌ. India and Israel are in a very politically, the leadership in Israel, the leadership in India, and also strategically, militarily, economically, in all spheres of relations. వర్తక వాణిజ్య వ్యాపార రక్షణపరమైన సాంకేతికపరమైన అంతరిక్షపరమైన అన్నిట్లో అన్ని ఏరియాస్లో భారతదేశానికి ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య దెర్ ఈజ్ లాట్ ఆఫ్ బాండ్ హార్మింగ్, సఖ్యత ఉంది. అండ్ యాక్చువల్లీ దే ఆర్ ఇన్ ఏ హనీమూన్ పీరియడ్ యాక్చువల్గా చెప్పాలంటే. అలాగే పాలస్తీనా వర్సెస్ ఇండియా ఎలా ఉన్నాయి రిలేషన్? వెరీ గుడ్. ఈవెన్ ఇండియా హ్యాస్ బీన్ ఏ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ ఏ ఇండిపెండెంట్ సావరిన్ పాలస్తీనియన్ స్టేట్హుడ్ ప్రొవైడెడ్ Hamas or terrorist organizations, they don't indulge themselves into the Palestinian issue with terrorism and inhuman acts of dastardly act of terror. Till that point, India has always been a great supporter. India, we have second largest Islamic population living side by side in India with a lot of peace and harmony and a lot of brotherlyhood between India and Islam as a religion, and Hinduism or Christianity. We are all is a great secular place. India is a great secular place. We love our relationship with the West Asia in general, and our love India loves its diplomatic and other kinds of forms of relationship with Palestine in particular. So there is no doubt about it. We are not against the state of Palestine, independent state of Palestine. అంటే ఇవన్నీ మనకి బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఇండియా వర్సెస్ ఇజ్రాయెల్ రిలేషన్స్ బాగున్నాయి, ఇండియా వర్సెస్ పాలస్టీన్ గవర్నమెంట్ అథారిటీతో బాగున్నాయి, అంతా బాగానే ఉంది. ప్రాబ్లం అంతా ఉంది హమాస్ తోటి కదా. సో హమాస్ని ఎలా డీల్ చేయాలి? హౌ డూ యూ డీల్ ఏ టెర్రరిస్ట్? ఎవరు డీల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఎవరెవరిని సపోర్ట్గా తీసుకోవాలి? మీరు అడిగే ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచాను కాబట్టి ప్రజలను చంపే హక్కు నాకుందా అంటే ఇక్కడ హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ విషయంలో
అంటే మీరు ఎలక్షన్స్లో గెలిచినంత మాత్రాన గన్ను తీసుకొని పక్క దేశంకి వెళ్ళి కనపడిన వాళ్ళని కనపడినట్టు కాల్ చేసే అంత అనాగరికంగా ప్రవర్తిస్తే ప్రపంచం మొత్తం చూస్తూ ఊరుకోకూడదు. వీ హ్యావ్ టు కండెమ్, అదర్వైజ్ టుడే ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు ఇజ్రాయెల్, టుమారో ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ, దట్ ఈస్ ఇండియా, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో వీ గాట్ టు కండెమ్ వాట్ హమాస్ హ్యాస్ డన్, its intent, its content, and its modus operandi. But at the same time, people of Palestine also should rethink, rejudge, reaffirm that we should never ever elect an organization which believes in violence. That is, ప్రజల్లో స్పందన రావాలి, హమాస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావాలి. ప్యాలెస్టైనాలో ఉన్న పాలస్తీనియన్లు, the Palestinians living in the state of Palestine, let's say, they wholeheartedly support Palestine Liberation Organization or Palestine Al-Fatah, whoever believes in democratic, peaceful or secular kind of political parties within Palestine must be supported, must be appreciated. అంటే మిగతా దేశాలు యుఎన్ మిగతా దేశాలు ఏం చేయాలి ఈ హమాస్ విషయంలో? హమాస్ నౌ విత్ వన్, దెర్ ఈజ్ నో నెగోషియేషన్ విత్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. అబ్సల్యూట్లీ. అంతర్జాతీయ రక్షణ పరమైన విషయాలు మనం చూసినప్పుడు దెర్ ఈజ్ నో నెగోషియేషన్, దెర్ ఈజ్ నో డైలాగ్ విత్ ఎ డెవిల్. హమాస్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ డెవిల్. ఇట్ హ్యాస్ టు బి కండెమ్డ్. We should never by mistake also support these kind of terrorist organizations, even if they are winning through electoral democratic process. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనంత మాత్రాన వేరే వాళ్ళని చంపే హక్కు నీకు లేదు అని ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో ఈ హమాస్ని కండెమ్ చేసి, హమాస్ లాంటి ఆర్గనైజేషన్కి మనము దాన్ని న్యూట్రలైజ్ చేయాల్సిందే. మన భారతదేశము, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హమాస్ ఆయన టెర్రరిస్టిక్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసేసి ఆయన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి ఆయన పాలసీని, ఇండియన్ పాలసీని ఆయన ఓపెన్గా అది ఎప్పుడు ఆల్వేస్ కదా చేశారు. బట్ అమెరికా మిగతా అగ్రరాజ్యాలు యుఎన్ ఎలా చూస్తున్నాయి దీన్ని? I think United States has been clear from day one on 7th October itself. I think the President of the United States of America, Mr. Joe Biden, physically అంటే భౌతికంగా ఫ్లైట్ వేసుకుని ఆయన అమెరికా నుంచి ఇజ్రాయెల్ వెళ్ళి టెలవీవ్లో దిగి అక్కడ వాళ్ళని కన్సోల్ చేసి ఓదార్చి వచ్చాడు. సో అమెరికా హ్యాస్ బీన్ వెరీ క్లియర్ ఇట్స్ స్టాండ్స్ ఆన్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్. సో అమెరికా కండెమ్డ్ ఇట్ అండ్ కౌంటర్డ్ ఇట్, అండ్ యూరోపియన్ యూనియన్ ఆల్సో. European Union, 26 countries condemned the attack by Hamas against Israel. United Nations also. But the only thing is, Israel ఖండించడం కాదు కదా, వాళ్ళని హమాస్ని కంట్రోల్ చేసి వాళ్ళు ఇమీడియట్గా ఈ బలిని ఆపాలి కదా. ఎస్, రైట్. ఇట్స్ నాట్ ఓన్లీ మీరు ఏదో విమర్శించి పేపర్ స్టేట్మెంట్ రాజకీయ నాయకులు ఇచ్చినట్టు ఖండిస్తే కాదు, లిప్ సర్వీస్ అంటే ముఖ్యంగా ఏదో యాక్షన్. వాట్ ఇస్ ది యాక్షన్? రియాక్షన్ ఎలా ఉండాలంటే దిమ్మ తిరిగే విధంగా ఉండాలి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ కంట్రోల్ చేయాలి. నాట్ ఓన్లీ హమాస్, there are many number of terrorist organizations. Ministry of Home Affairs, Government of India, in its website 40 plus extremist organizations ని ఐడెంటిఫై చేసింది. ఎక్స్ట్రీమిస్ట్ స్లాష్ టెర్రరిస్ట్ స్లాష్ ఇన్సర్జెంట్ ఏ పేరు పెట్టిన రకరకాల పేర్లు, ఇంక్లూడింగ్ ఖలిస్తాన్ రిలేటెడ్, ద సిక్ రిలేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. విత్ వన్ వాయిస్, విత్ వన్ conscience and consciously we all have to come together to condemn terrorist organization, whichever color you are wearing. The united colors of terror, the united colors of terror must be liquidated, neutralized, defeated by the forces of democratic, secular and egalitarian
వరల్డ్, ఫ్రీ వరల్డ్. అంటే ఈ హమాస్ సొరంగాలలో వాళ్ళు ఇందాక వేరియస్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో భాగంగా ఈ టెలిఫోను నెట్ ఈ వ్యవస్థ కూడా వాళ్ళు ఆ సొరంగాల ద్వారా పెట్టడం వల్ల కమ్యూనికేషన్ కూడా వేరే వాళ్ళు ట్రాప్ చేయడానికి అవకాశాలు అనే విధంగా కూడా వాళ్ళు తయారు చేసుకున్నారట కదా. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎమర్జింగ్, చాలా మంచి పాయింట్లు లేవనెత్తారు మీరు శర్మ గారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎంత ఫాస్ట్గా ఎమర్జ్ అవుతున్నాయో సొల్యూషన్స్ అంత ఫాస్ట్గా ఎమర్జ్ అవ్వవు. ఉదాహరణ, టెక్నాలజీ హ్యాస్ బికమ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. It all depends upon with what kind of intention are you using the technology and who is using it for what purposes and what are the means and ways. సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు. Absolutely. So that's why మన iDream ప్రేక్షకులు also they have to think emerging technologies such as artificial intelligence, blockchain, internet of things, big data, 5G, metaverse, quantum computing or semiconductors and its related technology. Everything is fine, beautiful. Technology makes your life and my life much easier. Till that point, there is no problem. But only we got to be careful. Malicious use of technology, dark side of technology, with malified criminal intentions. If terrorist groups or extremist groups are using it, are we in a position to safeguard ourselves? సైబర్ క్రైమ్ అవుతుంది. Absolutely. Cyber security, cyber space, the maritime space, the cyber space, the political space, the service sector space or the manufacturing space. If you take all 5 Panchabhutas, technology has the power to penetrate into all these 5 spaces and create havoc if you are not controlled or tamed. So, it is equally important, it is the sole responsibility also of the governments of the day that before you adopt any new emerging technology into your society, into your life, into your family, into your country, you got to think 100 times of the ramifications and consequences of that particular technology and its impact on human security and national security per se. So, this is a warning, this is a caveat, this is the danger which is, waiting in the wings, that technology by far, by and large, is great, but technology has the power to derail, destroy, destabilize and kill. ఇప్పుడు అగ్గిపెట్టెతో వంట చేసుకోవచ్చు, ఇల్లు తగలబెట్టచ్చు. Absolutely. So with what intention are you using it? And it's important. So it is a lesson again to the Indian society in general, in particular to Indian military establishment or defense establishment, that terrorist organizations are increasingly becoming very, very, very sophisticated, tech savvy in their skill, means and knowledge. అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. Advanced knowledge. So if the enemy is smart, you got to be smarter, then only you can overpower the enemy. Here the enemy is a terrorist organization. They become smarter, we must be smartest, The best in the business, then only you can safeguard the life and property and humanity. The individuals and the nation. Yeah, absolutely. తర్వాత ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇజ్రాయెల్ వచ్చేసరికి కౌంటర్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు వరల్డ్లోనే నెంబర్ 1 అన్నారు. అంత కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ హమాస్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? వెరీ వెరీ పర్టినెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ మీరు అడిగారు సార్. అతి కీలకమైన, అతి క్లిష్టమైన ప్రశ్న మీరు నా మీద వదిలేరు. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1గా పేరు తెచ్చుకున్న మొసాద్ అనే ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్వంత దేశాన్ని దక్షిణ భాగంలో ఉన్న గాజాలో నుంచి ఇజ్రాయిల్లోకి వస్తున్న సిటీ టౌన్స్లోకి వచ్చి 1400 మందిని పొట్టన పెట్టుకున్న 7th October 2023 ఇన్సిడెంట్ని ఏ విధంగా మీరు మర్చిపోగలరు? ఏ విధంగా మొసాద్ ఫెయిల్ అయింది? హౌ డిడ్ ఇట్ ఫెయిల్? వై డిడ్ ఇట్ ఫెయిల్? వాట్ యాక్చువల్లీ ప్రాంప్టెడ్ or what actually precipitating factors for the failure of Mossad in this particular episode? When we have done this SWOT analysis,
the strength, weakness, opportunity, threat analysis, or when we have done the research and analysis, 2-3 things comes to me as a security strategic affairs analyst. I will keep those things on table. It is the world that you people have to decide to what extent am I being logical and reasonable in my assessment towards the failure of Mossad. I'll tell you one. Knowledge, skill, attitude. These are the 3 important elements that gives you a wonderful recipe for anything to happen, good things to happen or bad things to happen. Let's say here, knowledge undala, skill undala, అన్నిటికి మించి యాటిట్యూడ్ ఉండాలి. యాప్టిట్యూడ్ కంటే యాటిట్యూడ్ ముఖ్యం. Here the problem, Sharma garu, that's what I found. Israeli defense forces in general, Israeli intelligence community in particular, the attitude and aptitude vis-a-vis Hamas as a terrorist organization, I'm sorry to say, they misread, overconfident, underperformance by the so-called Mossad as the master of espionage masters. ఇప్పుడు ఈ హమాస్ అనే వాళ్ళు అన్న టెర్రరిస్ట్ యాక్టివిస్టుల ముందు వీళ్ళు యాంటీ కౌంటర్ ఇంటెలిజెన్స్లో ప్రపంచంలో చాలా గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళ యొక్క ఇగో దెబ్బతిందంటారా? వాళ్ళ అండర్ పర్ఫార్మెన్స్ అని అంటారా? 100%. లేదా వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఎవరైనా సపోర్ట్ ఉందంటారు అక్కడ? Definitely Hamas is being supported by many other extremist organizations and also a lot of foreign funding, and also there are news items which says Hezbollah and many other terrorist organizations, including the support of few states in the Gulf Cooperation countries, at least 1 or 2 states are there behind the ideological, moral and material support given to Hamas. అంటే నేను ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, వాళ్ళల్లో కూడా ఎవరైనా వీళ్ళకి సపోర్టర్స్ ఉన్నారా? ఓకే, దట్స్ ఏ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్. వెరీ గుడ్. అంటే చూసి చూడటం ఉండటము, లేకపోతే ఎవరైనా కొంతమంది వాళ్ళతో మన తెలుగులో మాట్లాడుకుంటే ఎవరన్నా ఇజ్రాయలీ ఆఫీసర్స్ అమ్ముడుపోయారా వాళ్ళ మధ్య నడుస్తుందా అన్నీ? డెఫినెట్లీ డౌట్. ఎందుకంటే we should actually explore the possibility of of all the angles. Why did this particular doubt is one of the angles? One of the angles. So I have done my little bit of homework on it. Chances are very less that Israelis have sold out to Hamas. Number one. Here it is not the money, or it is not the there is a saying, right? Wine, women, wealth. It's not these 3 devilish things that played an important role here. It is absolutely the overconfident, underperforming and part-time military strategies implemented maybe in the Israeli defense forces. వాళ్ళది గుర్తించారా? వాళ్ళది absolutely. Now they I'll tell you, since I lived and studied also in Israel, I know a 19 to 21 year old boy and girl will compulsorily undergo conscription or military training without any gender bias. Till that extent, it is a very good, and they are part of education. It is very good for the national security point of view, right? There is no doubt about it. The only problem starts after 21. They might even get into the academics, business or law or any other profession, or some of them will continue in the Israeli defense forces. Relax here. So people who are in the Israeli defense forces, since they have this reservist or they are under reserve till about 55 years of age, they have to serve in the army whenever the nation calls or the army calls them for service. Till that also it's fine. The only thing that I would like to tell is that
Israeli Defense Forces, Mossad as a external intelligence agency, both of them have misread the situation శత్రువులు that is పక్కదారి happening పట్టించారు. across the Gaza Strip, Hamas activities. Their major focus was on who Israeli Defense Forces or the state of Israel as a political leadership, diplomatic leadership, was on, still is on Iran, Iran, Iran. They got into this Iran phobia. They got into these enemies far off, forgetting the enemy sitting next door in the border of southern Israel. అంటే పక్కనే ఉన్న శత్రువుని మర్చిపోయి దూరం శత్రువు కోసం ఎక్కువ ఆలోచించడం వల్ల అంటే పక్కలో బల్లెం పెట్టుకొని అవును ఎక్కడో ఉన్న శత్రువు కోసం ఎక్కడో ఉన్న శత్రువు కోసము ఎక్కువ ఆలోచించారు. అతి ఆత్మవిశ్వాసంతో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇక్కడ నెగ్లెక్ట్ చేయటం, కంప్లీట్ నెగ్లిజెన్స్. ఇట్ ఈస్ నెవర్ ఏ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్. It is a matter of negligence, overconfidence, and Israel has to take this issue very seriously because it has to do a lot of soul searching. How could thousands and thousands of millions of rupees or shekels, the Israeli currency, not rupees, shekels spent in building Iron Dome? They have Iron Dome, which is anti-missile. అంటే వాళ్ళు ఒక్క సొరంగం తయారు చేయడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెడతారంటే And also ఇప్పటికే 30 దొరికాయంటే ఇంకెన్ని ఉన్నాయో, ఎంత డబ్బు ఉంది అందులో, అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి సపోర్ట్ ఉంది? Israel still maintains that even though it got independence on 14th May 1948, still they have this existential problem, right? Still Israeli leaders say that the state of Israel is an existential threat. So I think given the situation in 7th October 2023 issue, we have to believe that still Israel has that hanging on the Damocles sword. తల మీద ఆ కత్తి అలాడుతున్నట్టు ఎప్పుడైనా ఇజ్రాయెల్కి ఏమైనా జరగవచ్చు అనేది మనం తేటతెల్లమవుతుంది. కాబట్టి అబ్జర్వ్ మిలిటరీలీ, డిఫెన్స్, స్ట్రాటజిక్ వైజ్, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, whatever is happening in Israel, Hamas or Israel-Palestine issue, India has to do lot of homework, soul searching, and who are our neighbors. India has 15,000 kilometers of land borders. India has 7,516 kilometers of coastal borders. So India has unlimited cyberspace. India has unlimited airspace. So how do you say, and maritime space, Indo-Pacific waters. So the rise of China and Chinese పసిఫిక్ పైన all these things పసిఫిక్ పైన చైనా పెత్తనం చేస్తుంది కదా, అమెరికా చైనా మధ్య జరుగుతుంది. Indo-Pacific waters have become extremely important, శర్మ గారు. సో భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద సముద్రం, మూడో సముద్రము హిందూ మహాసముద్రము. No country has by name Indian Ocean. India has that because India has to safeguard its interest in Indian Ocean, Indo-Pacific waters in general, in particular Indian Ocean. 21st century belongs to those countries, or 21st century 21వ శతాబ్దము belong to those countries who have a say in Indo-Pacific waters. Indian Ocean, Pacific Ocean మధ్య thousands of ships, sea lanes of communication, shipping, transport, supply chain, logistics. Too many things happen. There are so many choke points in the Indian Ocean, Pacific Ocean. All these things will have to be figured in, and India has to be again on war footing. It has to be on its toes to do the analysis and research. And India has to spend a lot of money, Sarma Garu, on Indian defense, national security, human security matters. It has to really spend a lot of money because research is the mother through which you actually come out with a actual intelligence. So ముఖ్యంగా భారతదేశానికి మోర్ దాన్ 300-400 యూనివర్సిటీస్ ఉంటే అతి తక్కువ కొద్ది యూనివర్సిటీస్లో మాత్రమే డిఫెన్స్, స్ట్రాటజీ, సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది. సో ఐ అర్జ్ అండ్ ఐ అపీల్
through iDream to the people of India in general, and in particular to the state of Telangana and Andhra Telugu people, please give a lot of attention on strategic defense, security, foreign affairs matters, because defense matters, security matters to the country. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ మీరు ఇందాక అన్నారు కదా, ప్రతి మనిషి ఒక సైనికుడే అన్నట్లుగా కంపల్సరిగా వాడు ఎడ్యుకేషన్ అకాడమిక్ కోర్స్ కంప్లీట్ చేయబోయే ముందు తప్పనిసరిగా ఈ మిలిటరీ ట్రైనింగ్ కూడా అయి ఉండాలనేది ఇజ్రాయిల్లో పెట్టిన థియరీ. సో అది మనకు ఇండియా కూడా అప్లై అవ్వాలి. తర్వాత మీరు ఇందా ప్రారంభంలో చెప్పినట్టుగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్దన్న పాత్ర పోషించాలన్నారు కదా, అది జరుగుతుందంటారా? జరగాలి. నాయకత్వం అనేది ప్రతి క్రైసిస్లో నుంచి పుడుతుంది. సో ఇండియా హ్యాస్ టు టేక్ లీడర్షిప్ ఇన్ ది కరెంట్ సిచ్యువేషన్, టేక్ initiatives that can bring Israelis and Palestinians together on a dialogue, diplomatic, democratic process law. It should resolve the conflict as early as possible without further damaging the whole atmosphere. అంటే మీ అబ్జర్వేషన్ ఇప్పుడు మన ఇండియా ఏం చేయబోతుంది అనుకుంటున్నారు? India will definitely take up its leadership and mediation role. Since we know the pulse of the government గురించి గవర్నమెంట్లో పెద్దవాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ బాగా దగ్గరగా చూసిన వాళ్ళంగా ఇండియా విల్ డెఫినెట్లీ ఇన్ ద డేస్ టు కమ్ టేక్ ద లీడర్షిప్ పొజిషన్ అండ్ బ్రింగ్ Israelis and Palestinians together for a amicable, peaceful solution, and a two-state solution is the only solution that can put an end and curtains down on Israel-Palestine conflict. అంటే పాలస్తీనా ప్రజలు కూడా హమాస్ విషయంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళ దేశం యొక్క శాంతి కోసం ప్రజలు కూడా ఆలోచించాలి, హమాస్ ప్రజలను కూడా ఎదుర్కోవాలి. Absolutely, that's a very 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 valid point. I am very thankful to you for reminding me. మన వ్యూవర్స్ కూడా చెప్పాలి, ప్యాలెస్టైనాలో ఉన్న ప్యాలెస్తీనియన్లు ఉగ్రవాదాన్ని నమ్మే పొలిటికల్ పార్టీలకి పట్టం కట్టకూడదు. పట్టం కడితే అది ఊసరవెల్లిలాగా తన రంగులు మార్చి అసలు స్వరూపాన్ని బయటికి చూపించి, ఇప్పుడు ఏమైంది, ముందు వెనక ఆలోచించకుండా పక్క దేశం వెళ్ళి 1400 మందిని చంపటం మూలాన ఇవాళ 7,000 మంది, minimum 7,000 people have lost their lives in Palestine, Gaza especially. Who is to blame? It is the Hamas did not even think for a minute before it is bombarding or killing Israeli innocent civilians. Had it been only attacking the Israeli military forces, things would have been different. మామూలు అమాయకుడు, మామూలు మనిషి, సగటు పాలస్తీనీయుడు చచ్చిపోతున్నారు కదా, 7,000 మంది వెళ్ళిపోయారు. I think Palestinians now will have to rethink and then never ever allow an organization of with this kind of intentions like Hamas to ever come to power or occupy important position. So I think Palestinians also will have to do some soul searching and do homework before electing somebody to that particular place in Hamas, in that particular place and in Gaza. And also India as a sovereign country will have to take the leadership, become a smart power in the community of nations, and make sure that Israel-Palestine conflict is put to an end through diplomatic, secular, democratic negotiations and processes. This is the high time that India has to emerge on the world map by bringing two warring parties together. Otherwise, China, Russia or United States of America or some other European Union or some other multilateral organization might use this opportunity to actually play an important role in the current episode. So, if you want to become number one, India, this is the right time. హమాస్ విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు, అగ్రదేశాలు, ముఖ్యమైన దేశాలన్నీ ఏకమై టెర్రరిజాన్ని మాపు చేస్తూ హమాస్ యొక్క టెర్రరిజాన్ని ఇమీడియట్గా ఫుల్ స్టాప్ పెట్టడం, అందరూ ఏకమై టెర్రరిజాన్ని వ్యతిరేకంగా పోరాడి హమాస్ని ఇమీడియట్గా అక్కడ శాంతి స్థాపన చేయాలి, ఇజ్రాయిల్లోనూ పాలస్తీనాలోనూ, అంతే కదా ఫైనల్గా విజయం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ జై హింద్.